వానకాలం వస్తే ప్రకృతి నందనంగా మారుతుంది. అదే సమయంలో చెట్లకు ప్రాధాన్యతను గుర్తు చేస్తూ పచ్చదన పండుగగా వనమహోత్సవం కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని పూసపల్లి, రొంపేడు గ్రామాల్లో ఈ వన మహోత్సవం ప్రజల మనసుల్లో మొక్కలు పెంపకం వైపు దృష్టి పెట్టేలా చేసింది. స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యగ ఆధ్వర్యంలో అటవీశాఖ చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాతావరణ మార్పులు, గ్రీన్ కవర్ తగ్గిపోతున్న దశలో చెట్టును నాటడమే కాదు, దాన్ని పరిరక్షించడమూ ఎంత ముఖ్యమో ఈ వనమహోత్సవం మరోసారి గుర్తు చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు మాట్లాడుతూ, నియోజకవర్గం మొత్తం పచ్చదనంతో నింపడమే మా లక్ష్యం. చెట్టు మనిషిలా, చెట్టు పెరిగితేనే మనకు ప్రాణవాయువును అందించి ప్రాణం నిలబెడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. అదే క్రమంలో ఇప్పటివరకు ఉన్న పోడు భూముల్లోనే సాగు కొనసాగించాలి, కొత్తగా అడవి చెట్లను తొలగించి సాగు చేయవద్దు అంటూ ప్రజలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఇల్లందు ఫారెస్ట్ డివిజన్ అధికారి కరుణాకర చారి మాట్లాడుతూ, అడవులే జీవవైవిధ్యానికి నెలవు. చెట్లను కాపాడితేనే వన్యప్రాణులు, నీటి వనరులు, మన ఆరోగ్యం, ఆల్ ఆర్ ప్రొటెక్టెడ్. ప్రతి ఒక్కరికి చెట్ల సంరక్షణపై బాధ్యత ఉండాలి అని పిలుపునిచ్చారు. ఇల్లందు డీఎస్పీ చంద్రభాను గారు మాట్లాడుతూ, వన పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం అవసరం. అడవులు ఉంటేనే మన జీవితానికి భద్రత ఉంటుంది, శాంతి, అభివృద్ధి ఇవన్నీ వనంతోనే వృద్ధి చెందతాయని తెలిపారు. విద్యార్థులు చేతుల్లో మొక్కలు పట్టుకుని పచ్చదనం ప్రాణాధారం అంటూ నినాదాలు చేశారు. వన సేవా సమితులు, గ్రామస్థులు, యువజన సంఘాలు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించారు. ప్రతి మొక్క వెనుక ఒక భవిష్యత్తు దాగి ఉంది అన్న సందేశం ఈ కార్యక్రమం ద్వారా చక్కగా వెల్లడైంది. వనమహోత్సవం పేరుతో జరిగిన ఈ కార్యక్రమం కేవలం ఒక రోజు నాటే ఉత్సవం కాదు, ఇది మన భవిష్యత్ తరం కోసం వేసిన ఆకుపచ్చ బీజం. చెట్టు నాటండి, పెంచండి, పచ్చదనం పరిరక్షించండి. ఎందుకంటే అడవులే మన భవిష్యత్తు, చెట్టే మన ప్రాణవాయువు. ఎల్లందు నియోజకవర్గంలో ఎల్లందు మండలంలో ఫారెస్ట్ అధికారి ఎంపీ గారి ఆధ్వర్యంలో వారితో పాటు డిఎస్పీ గారు, మరి అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరితో వనమోత్సవ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇక్కడ చాలా సంతోషం. గిరిజన ప్రాంతాల్లో, గిరిజన గూడాల్లో ఒక్కడే చెప్తారు గిరిజనులందరూ కూడా, ఎవరు కూడా అడవులు కొట్టకుండా గతంలో ఏదైతే అడవులు కొట్టారో వాటితోటే సర్దుకునే విధంగా ప్రతి ఒక్క గిరిజన రైతు, గిరిజన కుటుంబాల్లో ప్రయత్నం చేయాలి. అడవులు లేకపోయినా సరే ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ పెట్టుకుంటే వాటిని కూడా మరి కొట్టి వ్యవసాయం చేసే పరిస్థితి నాడు మరి ఇక్కడ కనపడతా ఉంది ఈ ఇల్లందు పల్లెల్లో. అవన్నీ మార్చుకొని దీనివల్ల ఎంత నష్టం అంటే, మనకున్నటువంటి చెట్టు ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. చెట్టు మనిషి సమానమే కాబట్టి చెట్టును కొట్టే విధానం బంద్ చేసి చెట్టును పెంచే విధానం నేర్చుకోవాల్సిన అవసరం రైతాంగానే ప్రతి ఒక్క మనిషికి అవసరం. ఇప్పుడు చాలామంది విద్యార్థులు కూడా వచ్చారు, వారు కూడా విజ్ఞప్తి, వారింట్లో వారి పేరుతో ఒక చెట్టును పెంచే కార్యక్రమం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చదువుకోవాలి, పొద్దున్నే లేవాలి, చదువుకున్న తర్వాత చెట్టుకి నీళ్ళు పోసి స్కూల్కి వెళ్ళాలి. దానివల్ల ఏంటంటే మనకు, మన కుటుంబానికి మంచి ఆరోగ్యంగా ఉండే విధంగా మన చెట్టు మనకి ప్రాణం పోతుంది. అలాంటి చెట్లని నిరంతరం మనం పెంచేది కాకుండా పెంచే ప్రయత్నం చేయొద్దు. అందరూ కూడా విద్యార్థులతో పాటు ప్రతి ఒక్క మనిషి చెట్టును పెంచే కార్యక్రమాన్ని చేయాల్సిన అవసరం ఉంది. అధికారులు కావచ్చు, సామాన్య కుటుంబాలు కావచ్చు, మరి సంబంధించిన ఏరియాలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఇంటికి ఒక చెట్టు పెంచే కార్యక్రమం కూడా తీసుకోవాలి. మరి ఎంతోమంది చెప్పినట్టు నేను గతంలో చాలామంది కూడా పోళ్ళు కొట్టుకొని 1980 నుంచి మొన్నటి వరకు కొట్టిన పరిస్థితి. ఇక ముందు కొట్టద్దు, అడవులు లేవు. అడవులు పోవటం వల్ల మనకు వర్షాలు రావు, మనుషులు కూడా ఆరోగ్యంగా ఉండరు, చక్కటి వాతావరణం ఉండదు, మనకు కావాల్సిన ఆక్సిజన్ రాదు. దీనివల్ల ప్రాణాలకు హాని ఉంటుంది,
ఆహారం కూడా దొరకదు. అంటే ఆహారం దొరకాలంటే ఏం చేయాలి? వర్షం పడాలి. వర్షం పడాలంటే ఏం చేయాలి? అడవులు ఎక్కువ ఉండాలి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం, ప్రతి పేదవాడు కూడా అయ్యో నాకు భూమి లేదని చెప్పి చెట్టు కొట్టి కార్యక్రమం పనిచేస్తే మనందరం కూడా మనం ఆరోగ్యంగా ఉంటూ అడవులు కూడా పెరిగి అందరికీ ఉపయోగపడే విధంగా మరి ఉంటుందని చెప్పి సందర్భంగా